అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఆహ్, ఒక సబ్‌స్క్రైబర్ యొక్క కోరిక మేరకు దీపావళి పిక్స్ మనం చెప్పుకోలేకపోయినందున బిలేటెడ్ దీపావళి పిక్స్ అని ఒక వీడియో చేసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని మీరు అందరూ కూడా కాస్త ఆదరించడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజున మనము కొన్ని పెన్నీ స్టాక్సు అదేవిధంగా ఆహ్, ఒక కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్‌లోనే మళ్ళీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ కొన్ని ఆహ్, సజెస్ట్ చేసుకోబోతున్నాము. దీపావళి అంటే బిలేటెడ్ దీపావళి పిక్స్ కింద కొన్ని సజెస్ట్ చేసుకోబోతున్నాం సార్. సో, వీటిలో ఏంటినంటే ఇవన్నీ చెప్పుకోబోయే ముందు ఎంతో కాలంగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నానండి. ఆ విషయాలు ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్తాను. అయితే విషయం ఏంటనంటే స్టాక్ మార్కెట్‌లో ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం అండి. అన్నీ నేర్చుకున్న తర్వాతే స్టాక్ మార్కెట్‌లోకి రావాలి. అలా వచ్చిన వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదించగలరు. ఒక స్నేహితుల, బంధువుల సహకారంతో రావడము, లేకపోతే వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో స్టాక్ మార్కెట్‌లోకి వచ్చి ఎడాపెడా డబ్బులు పెట్టి మనమేదో సంపాదించేస్తాం అనుకుంటే అది కల సార్. అయితే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అనంటే స్టాక్ మార్కెట్‌లోకి మనం రావాలి అనంటే ఒక ఒక ట్రైనర్ దగ్గర ట్రైన్ అవ్వాలి మనము. అంటే ఒక ట్రైనీ దగ్గర మనము ట్రైన్ అవ్వాలి. ట్రైన్ అయితేనే స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో, ఎవరైనా మీకు బాగా నమ్మకం ఉన్న వారి దగ్గర కావచ్చు. ఇప్పుడు మాలాంటి యూట్యూబర్స్ ఉంటారు. యూట్యూబర్స్‌లో కూడా మంచి పట్టున్నటువంటి యూట్యూబర్లున్నారు. సో, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ కోర్సెస్ తీసుకోవచ్చు. పే పెయిడ్ కోర్స్ కదా! మనం ఎలా చేయాలి అని అనుకుంటే ఆహ్, మన టైం బాగుండి మార్కెట్‌లో బాగా సక్సెస్ అయితే ఇప్పుడు మనము పెట్టేటువంటి పేమెంట్ పెద్ద విశేషం కాదు సార్. ఎందుకంటే గురువు లేని విద్య గ్రుడ్డి విద్య అన్నారు పెద్దవాళ్ళు. కాబట్టి ఎలాంటి వాడో ఒకలాంటి వాడు. గురువు అనేవాడు ప్రతి విద్యలోనూ ఉండాలి. అలా గురువు లేని విద్య ఏదైతే ఉందో అది గ్రుడ్డి విద్యే అవుతుంది. అంటే ఆహ్, నేను మీకు ఇంగ్లీష్‌లో చెప్పాలి అంటే ఆహ్, ఇంగ్లీష్‌లో అయితే దీని ప్రొనౌన్సియేషన్ అయితే నాకు తెలీదు గానీ, కానీ తెలుగులో చెప్పాలి అంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. అంటే ఆహ్, ఏ విద్యార్థికైతే టీచర్ అనేవాడు ఉండడో, వాడు నేర్చుకున్నటువంటి విద్య అంటే ఎడ్యుకేషన్ అనేది బ్లైండ్‌నెస్ ఎడ్యుకేషన్ అవుతుంది. అంటే గుడ్డివాడి యొక్క చదువు. గ్రుడ్డి విద్య అంటే గుడ్డివాడి యొక్క చదువు అని అర్థమండి. సో, ఆహ్, అదే విధంగా నేను కూడా కొన్ని పెయిడ్ కోర్సెస్ అనేవి చేయాలని అనుకుంటున్నాను. సో, ఆహ్, ముఖ్యంగా తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ట్రైనింగ్ క్లాసెస్ ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఒక క్లాస్ రూమ్ తోటి తీసుకోవాలనుకుంటున్నాను. హ్మ్. మేమంతా ఒక నిష్ణాతులమైనటువంటి ఒక బృందంతో ఉన్నామనమాట. ఒక ఇద్దరం ఉంటాము. నేను, మా కొలీగ్ ఒకాయన ఉంటారనమాట. సో, మేమిద్దరం కలిసి క్లాస్ తీసుకోదలుచుకుంటున్నాం. ఏం చేయాలి? ఎలాగా సంప్రదించాలి మమ్మల్ని అని అడగడానికి మీకు నేను ఒక కాంటాక్ట్ నంబర్ అనేది లైవ్‌లో ఇప్పుడే ప్రొవైడ్ చేస్తున్నాను. 9948591333 9948591333 ఈ నంబర్‌కి మీరు కాల్ చేయగలిగితే మీకు చాలా వివరాలే తెలుస్తాయి. ఈ కోర్స్‌కి సంబంధించిన ఫీజ్ ఎంతుంటుంది? డ్యూరేషన్ ఏంటి? ఆహ్, మీరు ప్రత్యక్షంగా మమ్మల్ని కలిసి కోర్స్ అంటే మా దగ్గర క్లాస్ చెప్పించుకోవచ్చా? అనే వివరాలన్నీ కూడా తెలుస్తాయండి. తిరుపతిలో ఉంటున్న వాళ్ళకైతే ఇది అవైలబిలిటీలో ఉంటుంది. తిరుపతిలో లేని వాళ్ళకి కూడా మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్‌లైన్ కోర్స్ అనేది ప్రవేశపెట్టదలుచుకుంటున్నాం. కాబట్టి మీరు నామినల్ ఫీజే ఉంటుంది సార్ మా దగ్గర. కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో గూడా నేను మీకు ఈ నంబర్ అనేది ఇస్తాను. సో, తద్వారా గూడా మీరు కాల్ చేయొచ్చు. తరుపోతే
ఆహ్, ఒక సబ్‌స్క్రైబర్ నన్ను తరచూ అడుగుతున్నాడు. ఏమని? "సార్ మీరు దీపావళి పిక్స్ చెప్పండి. దీపావళికి ఏం కొనుక్కుంటే బావుంటుంది? ఇది దీపావళి పండుగ కదా!" అని చెప్పి. అయితే దీపావళి పండుగ అయిపోయినా నేను మీకు ఆ స్టాక్స్ అప్పుడు చెప్పలేకపోయిన స్టాక్సు ఇప్పుడు చెప్పబోతున్నాను సార్. ఎందుకంటే అప్పుడు నాకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్, మొబైల్ ప్రాబ్లమ్ వల్ల నేను మొబైల్‌లో రికార్డ్ చేయడానికి ఛాన్స్ లేకపోయింది. ఆహ్, జ్ ఇంతే కాకుండా నాకప్పట్లో హెవీగా ఫీవర్ ఉన్నందువల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. కాబట్టి ఆ రోజు నేను ఏమి చెప్పాలనుకున్నానో అవన్నీ నేను ఇప్పుడు చెప్తున్నాను. దయచేసి వినండి. ఆహ్, అంతేకాకుండా విన్న తర్వాత మీరు కామెంట్లు కూడా నాకు పెట్టాలండి. ఆహ్, ఈ వీడియోకి నేను 200 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 500 మంది కామెంట్ పెట్టాలని ఆశిస్తున్నాను. సో, చూద్దామండి. నా కోరిక ఫలిస్తుందో, లేకపోతే ఏం జరుగుతుందో నేను చూడాలి మరి. అదేవిధంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తే బావుంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను సార్. ఎంతమంది అని గాదు. చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో, కొత్తవారెవరైనా చూస్తే వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకుంటే బావుంటుంది. నన్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళవుతారు. ఈ కంటెంట్ మీకు అందించడం వెనక కారణం ఏంటనంటే, ఆహ్, నాకు తెలిసిన కంటెంట్ ఏదైతే ఉందో, అది నేను యూట్యూబ్‌లో పెట్టాలి అనేది నాకు ఎప్పటినుంచో కోరిక సార్. అందుకనే నేను ఈ వీడియో ఎక్కువ మందికి చేరువవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతిరోజు వీడియోలు చేస్తున్నాను. ఇందాక కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో అన్‌ఫార్చునేట్‌లీ ఆ వీడియో అనేది మధ్యలో బ్రేక్ అయిపోయింది. అందుకని నేను ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసి చేస్తున్నాననమాట ఈ వీడియోని. సో, కాబట్టి మొదలు పెడదాం సార్. ఫస్టొచ్చి పెన్నీ క్యాప్ స్టాక్స్ చెప్తానండి. ఈ పెన్నీ క్యాప్ స్టాక్స్ గురించి మీరు వినే ముందు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. స్టాక్స్‌ని ఎప్పుడు కూడా ఒకేసారి కొని వదిలేయకూడదు. ఇప్పుడు ఒకవేళ డబ్బులు పెట్టి మనం కొన్నాము, ఎక్కువ డబ్బులు పెట్టే మనం కొన్నాము. ప్రతి 25%కి మనము ఆ స్టాక్స్ అనేవి యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 50 కొన్నాము. అది అక్కడి నుండి ఒక రూ. 12.50 పడింది. అక్కడ మళ్ళా తిరిగి మనం యావరేజ్ చేసుకోగలగాలి. సో, రూ. 25కొచ్చింది. అక్కడ మళ్ళా తిరిగి మనం యావరేజ్ చేసుకోగలగాలి. ఆ విధంగా మనం చేసుకుంటే అప్పుడు ఎలా చూసుకున్నా మనం లాభంలోనే ఉంటాం. లాభంలోనే ఉంటాం. ఎందుకంటే మనం రూ. 50 కొన్నాము. అది 40కో లేతే రూ. 38 అట్లా వచ్చినప్పుడు, రూ. 37 అట్లా వచ్చినప్పుడు మనం యావరేజ్ చేసుకుంటాము. మళ్ళీ అది రూ. 25కొస్తుంది. రూ. 25కొచ్చినప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం కొనేసుకోవాలి. ఇంత ఇప్పుడు ఎన్నున్నాయో అన్ని షేర్లు మళ్ళీ మనము కొనేసుకోవాలనమాట. అలా కొనుక్కుంటే మరలా తిరిగి అది రూ. 38కి, రూ. 50కి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్‌లోనే ఉంటాం. సో, రూ. 50కొచ్చినా మనం అన్నీ కావాలంటే కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ విధంగా చేసేటట్టయితేనే పెన్నీ క్యాప్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. అంటే ఒక్క పెన్నీ క్యాపే కాదండి. ఏది కూడా యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది మా వాళ్ళు చెప్తుంటారు మా సీనియర్స్ కొంతమంది. ఏమని? ఒకే స్టాక్‌ని పదే పదే యావరేజ్ చేసుకుంటూ పోవడం మంచిది కాదు అని. ఏం కాదండి. ఎవళ్ళ స్ట్రాటజీ వాళ్ళది. అంటే నా స్ట్రాటజీ, నా ఫార్ములా అయితే ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం కొంటాము అది ఆహ్, కే ప పడుకుంటూ వెళ్తుంది. కిందకి పడుతూ వెళ్తుంది. 100% పడి అది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయినప్పుడు అంటే రూ. 100 50 రూపీస్‌కొచ్చేస్తుంది. అది మరలా తిరిగి రూ. 100 అప్పుడు ఏంటి లాభం? రూ. 100 పైకి వెళ్తే మనకు లాభం. అదే రూ. 50 గన మనం కొనుక్కోగలిగితే, అది రూ. 70కి వెళ్ళినా మనము నో లాస్, నో ప్రాఫిట్ కిందకి మనము వస్తాం. లేదు మన అదృష్టం బావుండి రూ. 100కే వచ్చింది. కింద కొన్న షేర్లు ఎలాగో ప్రాఫిట్‌లో ఉన్నాయి గాబట్టి అవి అమ్మేసుకుంటాం. సో, తర్వాత ఆహ్, హ్మ్, అంటే అది ఎవళ్ళ స్ట్రాటజీని బట్టి ఉంటుందిలెండి. అంటే నా స్ట్రాటజీ నేను జెప్తున్నాను మీకు.
ఆహ్, సో హమ్మయ్య! ఇదే కాకుండా ఆహ్, ఈ స్ట్రాటజీ అనేది ప్రతి దగ్గర వర్కౌట్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఒక పెన్నీ క్యాప్‌లో కావచ్చు, లార్జ్ క్యాప్‌లో కావచ్చు, లేకపోతే స్మాల్ క్యాప్‌లో కావచ్చు, ఎస్ఎంఈలో కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి. ఇదే వర్కౌట్ అవుతుంది. సో, కాబట్టి నేనిది చెప్తున్నాను. ఫస్ట్ పెన్నీ స్టాక్ అండి. వచ్చేసి వికాస్ ఎకోటెక్ సార్. ఇది నేను ఒక ఏడాది లేదా ఒక 2 ఏళ్ల క్రితం నేను దీన్ని రూ. 7లో చూసాను. అక్కడి నుండి ఇది పడుతూ, పడుతూ, పడుతూ ఆఫ్ అయిపోయింది. అంటే ఇది రూ. 3కొచ్చేసింది. కాబట్టి మీరిక్కడ దీన్ని బై చేసుకోవచ్చు. బై చేసుకొని ఒకవేళ ఇంకా కొంచెం కింద పడితే గనక రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అంతకు సమానంగా మీరు కొనుక్కోగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రూ. 3లో కొన్నారనుకుందాం. అది ఏ రూ. 2కో, రూ. 1.5కో వచ్చింది. రూ. 1.5కొస్తే మీరేం చేస్తారంటే అక్కడ సేమ్ క్వాంటిటీ షేర్స్ కొనాలి. ఇక్కడ వీలైతే ఇంకా కొంచెం హెవీ క్వాంటిటీనే కొనాలి. ఎందుకంటే ఇక్కడ 3000 పెడితే 1000 షేర్లొచ్చేది అదే రూ. 1.5 అయిపోయిందనుకోండి. అదే 3000 పెడితే 2000 షేర్లొస్తాయి. కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీతో కొనుక్కోవాలి. ఇవన్నీ అలా జరుగుతాయనమాట. ఒక 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ ఉంటే వీటిని కొనండి సార్. లేదంటే నేనైతే దీన్ని అవాయిడ్ చేయమనే చెప్తాను. అంటే షార్ట్ టర్మ్‌లో ఇవి పెద్ద గెయిన్స్ కావు. ఆహ్, ఒక 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ ఉంటే వీటిని తీసుకోవచ్చు. పర్వాలేదు. షకుమా ఎక్స్‌పోర్ట్స్ అండి. షకుమా ఎక్స్‌పోర్ట్సు ఇది నేను రూ. 14లో చూసాను. రూ. 14 నుండి ఇప్పుడిది రూ. 4కొచ్చేసింది. అరౌండ్ ఈ మధ్య కాలంలో ఒకసారి చూసినప్పుడు రూ. 4లో ఉంది. మరిప్పుడిది ఎక్కడుందో తెలియడం లేదు. సో, కాబట్టి మీరు షకుమా ఎక్స్‌పోర్ట్స్‌ని కూడా తీసుకోవచ్చు. అంటే బిలో రూ. 10 ఏసుకోండి. రూ. 10 కంటే కిందే ఉంది కాబట్టి, ఇప్పుడు దీన్ని మీరు తీసుకుంటే మరలా తిరిగిది ఏ రూ. 16కో, రూ. 17కో వెళ్ళినప్పుడు అక్కడ కావాలంటే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు కొన్న ప్రైస్ నుంచి ఇది 50% గనక కిందకెళ్ళిపోయిందనుకోండి, అక్కడ మీరు మరలా తిరిగి కొనుక్కోండి. అలా కొనుక్కుంటామనే ధైర్యం ఉంటేనే మీరు ఇందులో తీసుకోండి. లేదంటే ఈ కౌంటర్‌లో మీరు అడుగు పెట్టకపోతేనే మంచిది. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ అనేవి ఎప్పుడూ గూడా కొంచెం రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. కాబట్టి అన్నీ ఆలోచించి మనము ఎక్కువ కాలమైనా ఉండగలమని అనిపిస్తేనే ఈ పెన్నీ స్టాక్స్ తీసుకోవాలి. ఆహ్, సో, నెక్స్టొచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్ అండి ఇది. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ స్టాక్ అనమాట. ఇది మొదటిదేమో ఆహ్, ఆహ్, సర్వేశ్వర ఫుడ్స్. ఇది ఏం లేదండి. దీని అంటే ఇది ఏం చేస్తుందంటే ప్రజలకి బియ్యం సప్లై చేస్తుంది. అంటే రకరకాల ఆహ్, అంటే రకరకాలుగా ఉండే బియ్యాన్ని సప్లై చేస్తుంది ప్రజలకి. అంటే వెరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసు. బిర్యానీ రైసు, లేదంటే సన్నగా ఉన్న బియ్యం గానీ, లేతే సోనా మసూరి గానీ, లేదా ఇతరితర ఆహ్, స సన్న బియ్యం అంటారు కదా! అవి గానీ, చిట్టి ముత్యాల బియ్యం గానీ, సో, ఇవన్నీ గూడా రైతుల దగ్గర నుండి సేకరించి ఈ కంపెనీ అనేది ప్రజలకి సప్లై చేస్తూ ఉంటుంది. వీళ్ళు అదర్ కంట్రీస్‌కి కూడా వీటిని ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. అంటే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి కదండీ! వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తుంటారు. పడవల ద్వారా, షిప్పుల ద్వారా అలా చేస్తుంటారు. అంటే అప్పుడు ఏంటండి వీళ్ళు వాళ్ళకి ఏం చేస్తారంటే, ఈ ఫస్ట్ క్వాలిటీసు ఏవైతే ఉంటాయో వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్‌లో ఉంటాయి గదండీ! వాటిల్లో ఫస్ట్ క్వాలిటీ రైస్ సెలెక్ట్ చేసి గల్ఫ్‌కి కావచ్చు లేదా ఫారెన్ కంట్రీస్‌లో లేదా సమ్ బయట ప్రపంచం మొత్తానికి వీళ్ళు సప్లై చేస్తున్నారు. అక్కడ బిర్యానీసు ఎక్కడైతే ఎక్కువగా ఆహ్, ఆహ్, వాడతారో బిర్యానీస్ ఎక్కడైతే ఎక్కువగా వాడతారో ఆ కంట్రీకి వీళ్ళు సప్లై చేస్తారనమాట. సో, తద్వారా ఏంటి అక్కడ వీళ్ళ డిమాండ్ అనేది వీళ్ళ యొక్క వస్తువులకి ఎక్కువ డిమాండ్ ఉంది అని మనము అర్థం జేసుకోవాలి.
ఇది ప్రెజెంటు 6 రూపీస్‌లో నడుస్తోంది. నేనైతే 6 రూపీస్‌లో చూసాను. బహుశా నాకు తెలిసి ఇది రూ. 15 కంటే కిందనే ఉంటుంది నాకు తెలిసి. నేనైతే ఈ మధ్య కాలంలో చూడలేదు. ఇది రూ. 15 కంటే కిందనే నడుస్తోంది. సో, దీన్ని మనము దీన్ని మనం కొనుక్కోవచ్చు. అదేవిధంగా హ్మ్. నెక్స్ట్ ఫోర్త్ స్టాక్ వచ్చేసేసి మనకి మిస్తాన్ ఫుడ్స్. మిస్తాన్ ఫుడ్స్. ఇది నేను రూ. 20లో చూడడం జరిగింది ఒకసారి. రూ. 20 నుండి ఇది ఏకంగా ఆఫ్ అయిపోయింది. సో, కాబట్టి ప్రెజెంట్ దీన్ని గూడా మనం కొనుక్కోవచ్చు. ఇవన్నీ గూడా పెన్నీ క్యాప్‌కి సంబంధించినటువంటి స్టాక్స్ అనమాట. ఆహ్, సో, తర్వాత రామా స్టీల్. ఇది నేను రూ. 40లో చూసాను. ఈ మధ్య కాలంలో మళ్ళా అది కిందకి దిగి అది 70% కిందకి పడిపోయింది. అంటే 75% తగ్గిపోయిందనమాట. రూ. 40 దగ్గర నుండి ఇది మొన్న ఈ మధ్య కాలంలో ఏ రూ. 13 ఎక్కడో చూసాను నేను దీన్ని. బహుశా ఇవాళ అంతకంటే కూడా తగ్గినట్టుంది. అంటే రూ. 20 కిందనే ఉందిది. సో, ఇప్పుడు దీన్ని మీరు కొనుక్కోగలిగితే రాబోయే రోజుల్లో వెల్త్ క్రియేటర్స్‌గా మారతారు. తర్వాత నెక్స్ట్ వల్లభ్ స్టీల్. వల్లభ్ స్టీల్. ఈ వల్లభ్ స్టీల్ గూడా ఇంతేనండి. ఒకప్పుడు దీన్ని నేను రూ. 9లో అలా చూసాను. తర్వాత ఇది కొన్ని సందర్భాల్లో అయితే రూ. 15లో ఒకసారి చూసాను. ఇప్పుడు కూడా ఇది పర్లేదండి. బానే ఉంది. ఆహ్, తీసుకోవచ్చు. సో, ఆహ్, తర్వాత మరొకటేంటి అనంటే ఆహ్, ఏం చెప్దాం వీళ్ళకి? యెస్ బ్యాంక్ చెప్తున్నాను సార్. అంటే బ్యాంకింగ్ సెక్టార్‌కి సంబంధించిన కొన్ని స్టాక్స్ అయితే చెప్తున్నాను. యెస్ బ్యాంక్ చెప్తున్నాను మీకు నేను. యెస్ బ్యాంకు ప్రెజెంటు తీసుకునే సమయం దగ్గరకొచ్చేసింది సార్. ఎందుకంటే ప్రెజెంట్ ఇది పీక్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. పీక్ డౌన్ ట్రెండ్‌లో ఉంది గాబట్టి ఇక్కడి నుండి ఇది రూ. 50కి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఆహ్, బ్యాంక్ అయితే మునగదు. ఎటువంటి సందర్భంలోనూ మునగదు. ఎందుకంటే ఎస్‌బీఐ టేక్ ఓవర్ చేసింది. అంటే ఎస్‌బీఐ హ్యాండిల్ చేస్తుంది బ్యాంక్‌ని. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ఎస్‌బీఐ ఆదుకుంటుంది. ఇబ్బంది లేదు. సో, కాబట్టి మనకైతే ఎటువంటి ఇబ్బంది రాదు. ఆహ్, అప్పుడు ఏదో ఒక పెద్ద పెద్ద కాంట్రోవర్సీ దీని మీద రావడం వల్లనో, మరి ఏదో దీని బ్యాడ్ టైమ్ ఉండడం వల్ల ఇది ఈ ప్రైస్‌లో ట్రేడ్ అవుతుంది గానీ, లేకపోతే ఇది రూ. 1000, రూ. 2000 ట్రేడ్ అవ్వాల్సిన స్టాక్ ఇది. సో, అలాంటిది ఈరోజు ఈ స్టేజ్‌లో ఉంది. కానీ ఇదే స్టాక్ రేపొద్దున రూ. 2000కెళ్తే ఆ రోజున మనమంతా ముక్కున వేలేసుకుంటాం. సో, తర్వాత నెక్స్టు సౌత్ ఇండియన్ బ్యాంకు. సౌత్ ఇండియా బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్. ఐ థింక్ సౌత్ ఇండియా బ్యాంక్ అనుకుంటా ఇది. సౌత్ ఇండియా బ్యాంక్ కూడా తీసుకోవచ్చు సార్. ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు తెలిసి బిలో రూ. 50లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో, తర్వాత ఐఓబీ. ఐఓబీ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్. ఇది రూ. 55లో ట్రేడ్ అవుతుంది. సో, తర్వాత ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకు. తర్వాత రత్నాకర్ బ్యాంకు. రత్నాకర్ బ్యాంక్ గురించి మీకు చెప్పాలి సార్. రత్నాకర్ బ్యాంకు ఆహ్, ఏంటి అనంటే రూ. 700 దగ్గర నుండి ఇప్పుడు ఎక్కడికొచ్చింది? రూ. 100 మీదన అంటే రూ. 150 ఆ రేంజ్‌లో ఎక్కడో ట్రేడ్ అవుతోంది. ఇది ఒకవేళ రూ. 150 ఉన్నప్పుడు తీసుకున్నా, ఇది నెక్స్ట్ ర్యాలీలో రూ. 400 వరకు వెళ్ళడానికి ఖచ్చితమైన అవకాశం అయితే ఉందండి. కాబట్టి ఈ ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఉంచుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి అనంటే మీరు ఒక ప్రమాణం చేసుకోవాలి. నాకు ఏమి జరిగినా నేను 2 ఏళ్ల వరకు ఇందులో ఉండగలను. నేను ఖచ్చితంగా ఇందులో ఇందులో 2 ఏళ్ల వరకు వెయిట్ చేస్తాననే ప్రమాణం మీరు చేసుకొని, ఆ ప్రమాణం మీద నిలబడగలమంటేనే తీసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో అంతా అంటే వీటిల్లో కొన్ని డబ్బులు రావడం ఎంత నిజమో,
ఇవి మెల్లమెల్లగా కింద స్థాయిలోనే ఎక్కువ రోజులు ఉండడం కూడా అంతే నిజం. అయితే ఎక్కువ కింద స్థాయిలో ఉంటే మాత్రము మీరు యావరేజ్ చేస్తూనే వెళ్ళండి. ఖచ్చితంగా ఇవి ఒకానొక సందర్భంలో మంచి ప్రైస్‌కెళ్తాయి. సో, కాబట్టి ఇవన్నీ కూడా మంచి మంచి స్టాక్స్ అండి. నేను ప్రత్యేకంగా లైవ్‌లో కొన్ని సందర్భాల్లో చూసి మంచి ప్రైస్ నుంచి ఇప్పుడు కిందకొచ్చాయి కాబట్టి అందుకని నేను మీకు చెప్తున్నాను తప్ప మరొకటైతే లేదు. తర్వాత మీకు చెప్పాలినంటే కాస్త ధైర్యం చేసి కొనుక్కుంటామునంటే లెమన్ ట్రీ హోటల్ తీసుకోవచ్చు సార్. లెమన్ ట్రీ హోటల్ నెక్స్ట్ ఇంకా లీవ్స్ అంటే హాలిడేస్ రాబోతున్నాయి. జనవరిలో హాలిడేస్ రాబోతున్నాయి. తర్వాత సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి. సో, సమ్మర్ హాలిడేస్ వచ్చాయినంటే ఎక్కడ ఉన్న వాళ్ళందరూ టూరిస్ట్ ప్లేసెస్‌కి వెళతారు. నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ కంటే ముందు సంక్రాంతి హాలిడేస్ రాబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా కూడా చాలామంది టూర్స్‌కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో, ఈ ఈ లెమన్ ట్రీ హోటల్ కూడా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 400కి వెళ్ళడానికి రెడీ అవుతోంది. ఇప్పుడు నాకు తెలిసి ఇది 150 రూపీస్‌లో ఎక్కడో ట్రేడ్ అవుతోంది. అంటే ఇవన్నీ కూడా నేను ఒకప్పుడు అబ్జర్వ్ చేసినవన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో నేను వీటిని చూడలేదండి. ఆహ్, ఒకానొక సందర్భంలో ఇవన్నీ కూడా నేను చూసా. సో, తర్వాత నెక్స్ట్‌దేమో యూనియన్ బ్యాంక్ సార్. యూనియన్ బ్యాంక్ అయితే ఏకంగా 150, 160 రూపీస్ నుంచి కింద పడుతూ, పడుతూ ఇప్పుడు 110 రూపీస్‌లో ఉంది. దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఈసారి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 250 రూపీస్‌కి వెళ్ళడానికి రెడీగా ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ అన్నీ వదులుకోకుండా మీరు ఖచ్చితంగా కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా కొనుక్కున్నారనుకోండి, మీకు మంచి లక్ అనేది వస్తుంది. సో, ఇదండి నేను మీకు చెప్పాలనుకున్న రిలేటెడ్ దీపావళి పిక్స్ వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చి ఉన్నట్లయితే వెంటనే నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక మీదట నేనైతే మిమ్మల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయమని ఇక మీదటైతే నేను అడగనండి. ఎందుకంటే నాకు రావాల్సిన సబ్స్క్రైబర్లయితే ఎప్పుడో వచ్చేసారు. ఇంకా నాకైతే అంత అవసరం అయితే లేదు. సో, కాబట్టి మీరు చూడండి. నచ్చితే చూడండి. మీకు ఏం చేయాలో తెలుసుగా నాకేం చేయాలో మీరు. సో, దాని ప్రకారంగా మనం వెళ్దాం. ఓకేనా? సో, థాంక్స్ అండి. ఇది ఇవాల్టి వీడియో. థాంక్ యూ వెరీ మచ్ సార్.